నవగ్రహాలలో రెండో గ్రహమైన చంద్రుడికి మన ఎమోషన్స్ అండ్ మెంటల్ స్టేట్ పైన కంట్రోల్ ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. హారోస్కోపిక్ చార్ట్ అంటే జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా అండ్ కామ్గా ఉంటారు. చంద్రుడు బలహీనంగా ఉంటే సెన్సిటివ్గా ఉండటం, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వడం, మూడ్ స్వింగ్స్ లాంటి లక్షణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఈ వీడియోని కంప్లీట్గా చూసి తెలుసుకుందాం. చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అలాగే భూమిపైన 70% వాటర్ బాడీస్ అనేవి ఉంటాయి. అందుకే పౌర్ణమి, అమావాస్య సమయాలలో చంద్రుడు తన గ్రావిటేషన్ ఫీల్డ్స్తో సముద్ర తీరంలోని అలలను బాగా ప్రభావితం చేయగలరు. అందుకే పౌర్ణమి, అమావాస్య సమయాలలో తీరంలో అలల ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మనిషి శరీరంలో కూడా 70% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్న వాటర్ లెవెల్స్లో వచ్చే చిన్న చిన్న చేంజెస్ వల్ల కూడా ఎమోషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. బాడీ కొంచెం డీహైడ్రేట్ అయినా సరే ఇరిటేషన్, కన్ఫ్యూజన్, నీరసం లాంటివి వస్తాయి. అలాగే బాడీకి సరిపడా వాటర్ తీసుకొని ప్రాపర్గా హైడ్రేట్ అయితే బ్రెయిన్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలాగే హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమైన్ అండ్ సెరోటోనిన్ లాంటివి ప్రాపర్గా రిలీజ్ అయ్యి దానివల్ల మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండేటట్టు చేస్తాయి. సో ఇక్కడ భూమికి అలాగే మనిషి శరీరానికి ఉన్న కామన్ రిలేషన్ ఏమిటి అంటే భూమి పైన అలాగే మనిషి శరీరంలోనూ 70% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎలా అయితే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో భూమిపైన ఉన్న వాటర్ లెవెల్స్ అనేవి చంద్రుడి ద్వారా ఎఫెక్ట్ అవుతాయో అలాగే మనిషి శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది కూడా చంద్రుడి చేత ప్రభావితం అవ్వడం వల్ల ఇందాక చెప్పుకున్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేవి బాడీలోని వాటర్ కంటెంట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వస్తాయి. ఇలా మన ఎమోషన్స్ అనేవి చంద్రుడి పొజిషన్స్ బట్టి ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు కాబట్టే జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనఃకారకుడు అని చెప్పారు. చంద్రుడు వాటర్ పైన తన ఎఫెక్ట్ని ఈజీగా చూపించగలరు. అందుకే చంద్రుడు బలహీనంగా ఉంటే జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. ఇప్పుడు చంద్రుడు వృషభ రాశిలో ఉంటే ఉచ్చ స్థితిలో, అలాగే వృశ్చిక రాశిలో ఉంటే నీచ స్థితిలో ఎందుకు ఉంటారు అనేది సైంటిఫిక్గా తెలుసుకుందాం. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి 27.3 డేస్ పడుతుంది. దీన్నే జ్యోతిష్య శాస్త్రంలో ఈ 27 రోజులని 27 నక్షత్రాలుగా డివైడ్ చేసి 27 రోజులు ఒక్కొక్క నక్షత్రంలో చంద్రుడు తిరుగుతారు అని చెప్పారు. దీన్నే సింబాలిక్గా శివపురాణం అలాగే లింగ పురాణం లాంటి వాటిల్లో దక్షయజ్ఞం గురించి చెప్పేటప్పుడు దక్షుడు తన కూతురులోని 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు అని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు వృషభ రాశిలో ఉంటే ఉచ్చ స్థితిలో అంటే హైయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంటారని చెప్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రోహిణి నక్షత్రం అంటే మోడర్న్ సైన్స్లోని అల్డిబరన్ స్టార్. ఈ రోహిణి నక్షత్రం అనేది వృషభ రాశిలోనే ఉంటుంది. మనకి ఉన్న ఈ 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం అనేది బ్రైటెస్ట్ స్టార్ అంటే అత్యంత కాంతివంతమైన నక్షత్రం. ఇది డైరెక్ట్గా చంద్రుడు తిరిగే కక్షలోనే అంటే ఆర్బిట్లోనే ఉంటుంది. సో చంద్రుడు తన ఆర్బిట్లో తిరిగేటప్పుడు ఈ రోహిణి నక్షత్రాన్ని చాలాసార్లు చాలా క్లోజ్గా వచ్చినట్లు కనిపిస్తారు. దీన్నే మన పురాణాల్లో చంద్రుడికి ఉన్న 27 మంది భార్యలలో రోహిణి అంటేనే ఎక్కువ ఇష్టమని ఒక కథ రూపంలో చెప్పారు. నార్మల్గానే చంద్రుడు మనపైన, భూమిపైన తన ఎఫెక్ట్ని బలంగా చూపిస్తారు. అలాంటిది ఒక బ్రైటెస్ట్ స్టార్ అయిన రోహిణి నక్షత్రానికి అలైన్ అయినప్పుడు చంద్రుడికి పవర్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ రోహిణి నక్షత్రం అనేది వృషభ రాశిలోనే ఉండటం వల్ల చంద్రుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు తన ఉచ్చ స్థితి అంటే హైయెస్ట్ ఎనర్జీ స్టేట్లోకి వస్తారు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ అనేది నీచ స్థితికి కూడా అప్లై అవుతుంది. ఈ 27 నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం అనేది చంద్రుడికి అండాకారం అంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగే కక్షకి చాలా దూరంగా ఉంటుంది. సో ఈ నక్షత్రం ఎఫెక్ట్ అనేది చంద్రుడి పైన పెద్దగా ఉండదు. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది వృశ్చిక రాశిలో ఉండటం వల్ల చంద్రుడు వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు తన నీచ స్థితి అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లోకి వస్తారు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. చంద్రుడి వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని సింపుల్ గా ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేయడం ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు. చంద్రుడు బర్త్ చార్ట్ అంటే జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు ఉపవాసం చేస్తూ వాటర్ అండ్ జ్యూసెస్ లాంటి లిక్విడ్స్ ని ప్రాపర్ గా తీసుకొని మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న లిక్విడ్ కంటెంట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమైన్ అండ్ సెరోటోనిన్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అయ్యేటట్టు చేసి మనకు పీస్ ఆఫ్ మైండ్ అనే ఫీల్ క్రియేట్ చేస్తాయి. అందుకే డాక్టర్స్ కూడా మనకి డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అని అడ్వైస్ చేస్తారు. నవగ్రహాలలో 3వ గ్రహమైన కుజగ్రహం గురించి వచ్చే వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. జై హింద్.